వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ హలో అందరికీ, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. సో నేనైతే ఈరోజు ఈజీగా కుక్కర్ పులావ్ బ్యాచిలర్ స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తున్నా. ఫస్ట్ కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ సామాను వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని అల్లం వెల్లిపాయ పేస్ట్ వేగిపోయింది అనిపించుకొని చికెన్ వేసేసి ఫ్రై చేయాలి. ఫ్రై చేస్తూనే మనం సాల్ట్ అండ్ ఇంకా వచ్చి పసుపు బాగా వేయించేసుకోవాలి. పసుపు అవి రెండు వేసేసి బాగా వేయించుకోవాలి. వేయించుకొని కాసేపు మూత పెట్టేసి పక్కకు ఉంచుకోవాలి, మగ్గించుకోవాలి. సో మగ్గిపోయిన తర్వాత కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత దాంట్లోనే కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొబ్బరి పొడి, కొంచెం ఇంట్లో ఉన్న ఏదైనా గరం మసాలా వేసుకొని ఒకసారి కలిపి కర్డ్ కూడా వేసుకొని ఇంకొకసారి ఫ్రై చేసుకోవాలి. దీంట్లో చికెన్ మసాలా, సాల్ట్ అవన్నీ చెక్ చేసుకొని ఒకసారి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఆయిల్ అంతా ఇలా తేలిపోతుంది చూడండి, ఎంత యమ్మీగా టెంప్టింగ్గా ఉందో తెలుసా. తినేటప్పుడు కూడా మీకు స్వర్గం కనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంది. సో ఇది ఆయిల్ అంతా పైకి వచ్చేసాక మనం రైస్ అయితే వేసుకోవాలి. 1:2 అదే రేషియోలో వేసుకున్నాం. మేమైతే 1.5 రైస్ వేసుకున్నాము. దానికి 3 కప్స్ వాటర్ అయితే వేసేసాను అనమాట. చూడండి, 3 కప్స్ వాటర్ అయితే వేసుకున్నాము. అండ్ సైడ్ ఏమీ లేకుండా కొంచెం మంచిగా చేసేసుకోవాలి. సో ఇది వేసుకొని కలిపేసి సాల్ట్ చెక్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత 3 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసి తర్వాత మనం 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చి తీసుకొని తినడమే చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ ఫాలో మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.